వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సరం 2026 డైరీని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు రాష్ట్ర ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆవిష్కరించారు. తొలుత మరణించిన పోలీస్ అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోలీస్ సంక్షేమ సంఘం సభ్యులకు హెల్త్ కార్డ్స్ పంపిణీ చేసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జీవితాంతం అంకిత భావంతో సేవలందించిన విశ్రాంత పోలీస్ అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. విధి నిర్వహణలో ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన పోలీస్ అధికారులు సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు. విశ్రాంతి అనంతరం కూడా సంఘాల ద్వారా ఐక్యంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత అధికారులతో డైరీ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శిరస్వంతి నమస్కరిస్తున్నాను. వేదిక మీద పెద్ద అధ్యక్షులు ఉన్నారు, సంజయ్ రెడ్డి గారు, సెక్రటరీ శ్యామ్ సుందర్రావు గారు, వీరారెడ్డి గారు, సర్వర్ ఉన్నాడు, రామమూర్తి ఉన్నాడు, జయపాల్ రెడ్డి, సాంబమూర్తి, కృష్ణ, సంజయ్, జోసఫ్ అన్న, మా గురువు గారు. నేను ఫస్ట్ ప్రవేశం చేస్తే ఉన్నప్పుడు పాలకుర్తి సాధారణంగా ఆలోచనలో నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా చేయనప్పుడు జనగాంలో నాకు రిపోర్ట్ చేయమన్నారు. అప్పుడు వెంకటరావు డిఎస్పీ గారు పాలకుర్తి ఎస్ఐ గారు ఉంటే వారంతా రిపోర్ట్ చేయడం జరిగింది. వారు కేసు పార్ట్ 2 డైరీ ఎలా రాయాలి, పంచనామా ఎలా చేయాలి అని, ఎఫ్ఐఆర్ ఎలా రాయాలి, జీడీ ఎలా రాయాలి, గ్రాట్యుటీ ఎలా చేయాలి, అలాగే పెట్రోలింగ్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఒక సొంత బిడ్డలాగా తమ్ముళ్ళలాగా చూసుకొని నాకు నేర్పించింది. అది నాకు ఇంకా గుర్తుంది. ఒక మంచి అధికారిగా ఉంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ ప్రొఫెషన్ కావడం నాకు సంతోషం. దాని తర్వాత మళ్ళీ వర్ధనపేటకు పంపించాను అక్కడి వెంకటేశ్వరరావు గారు. సో వారు కూడా టీసీ మెంబర్గా ఉండడం కొనసాగడం సంతోషం. వారిని ఈ విధంగా కలవడం. తర్వాత మన్సూర్ రవీంద్ర టీసీ మెంబర్, నారాయణ రెడ్డి గారు, సురేందర్ వీడైతే తెలుసు మా యాదగిరి రెడ్డి. మీకు చిరకాల మిత్రులు హాకీ ఆడడం, పాపం చావులో తలపెట్టి వచ్చాడు. అనంతపురం మన సత్యనారాయణ సార్ మీటింగ్ పంపిస్తే అక్కడ పొరపాటున యాసిడ్ తాగి చనిపోయింది అనుకున్నాం. ఆల్మోస్ట్ మీరందరూ ఆశీర్వాదం ఉన్నదనుకుంటున్నా. నా గెలుపులో 100% ఉన్నది. చాలా సంతోషం. ఈరోజు అదే ఒక సామెత ఉంది, బూంద్ బూంద్ సే బంతా హై పాని, పాని సే బంతా హై జల్, జల్ సే బంతా హై సముద్ర అనేది ఒక నినాదం ఉంది. అంటే ఆ స్పార్క్ అనేది రావాలి. అంటే ఆలోచన విధానం ఎవరు కల్పించిందో సంజయ్ రెడ్డికి నేను డోంట్ నో. బట్ చర్చిలో కూర్చున్నప్పుడు ఎవరు చెప్పింది, ఎక్కడ కూర్చున్నప్పుడు ఎవరు చెప్పిందని ఇట్లా వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న ప్రేరణతో ఈరోజు ఇంతమంది గ్రూప్ కింద రావడం చాలా సంతోషం. రాగానే అడిగిన మరి మన సొంత ఆఫీస్ అయితే ఏంటి అంటే లేదు సార్ అని. తప్పనిసరిగా మీ రిప్రజెంటేషన్ ద్వారా నాకు ఒక లెటర్ ఇస్తే ఎక్కడన్నా ఒక 100 గజాలు 200 గజాలు సేకరణ స్థల సేకరణ చేసే విధంగా, లేదంటే మా దగ్గర దగ్గర ఫామ్ హౌస్ ఉన్నది, అలాగే ఒక 200 గజాలు. సో ప్రభుత్వ స్థలం ఎక్కడున్నా కూడా నా జ్యూరిడిక్షన్లో ఉన్నది, హన్మకొండ ఎమ్మెల్యే జ్యూరిడిక్షన్లో లేదు. కాబట్టి తప్పనిసరిగా మన సంఘం కోసం ప్రయత్నం చేస్తా. మీరు రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే దృష్టికి ఇవ్వండి, నాకు ఇవ్వండి, అలాగే కలెక్టర్ గారికి ఇవ్వండి, జగన్న గుడి ఇస్తే తప్పనిసరిగా ల్యాండ్ ఎక్కడున్నా తీసి ఫస్ట్ స్థల సేకరణ చేసే విధంగా ఏర్పాటు చేసేందుకు దానికి నిధులు వేరేగా ఇంకా పోలీసుల సౌదాన్ బయట విశ్రాం బయట చాలా
ఈ రోజు మీ ఈ విధంగా నన్ను ఆహ్వానించుకోవడం, మీకు పిలవడం చాలా సంతోషం. తప్పనిసరిగా నేను కూడా రిటైర్డ్ అయినాక ఏం చేయాలని ఆలోచించిన, కానీ ఏదో ఒక స్పార్క్ ఉన్నది, ఏదో చేయాలి, ఏదో సేవ చేయాలి, లేక ఇంకేదైనా చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ కేఆర్ ఫౌండేషన్